ఐబొమ్మ రవి పోలీసుల కస్టడీ విచారణ కొనసాగుతోంది. ఐబొమ్మ నెట్వర్క్ పై కూపి లాగుతున్నారు పోలీసులు. బెట్టింగ్ సైట్లు ప్రమోట్ చేశారని ఒప్పుకున్నప్పటికీ పార్ట్నర్స్ గుట్టు మాత్రం విప్పడం లేదు రవి. ఏం అడిగినా కూడా తాను చెప్పాలనుకున్నదే చెప్తున్నాడు. ఇవాల్టి విచారణలో పోలీసులు ఎలా ముందుకెళ్తారు, ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారు? సినిమా కంటెంట్ పైరసీతో పరిశ్రమ ఆదాయానికి వేల కోట్లలో గండిగొట్టిన ఐబొమ్మ అడ్మినిస్ట్రేటర్ రవి పోలీసుల కస్టడీ విచారణ కొనసాగుతోంది. 5 రోజుల కస్టడీకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు 2వ రోజు అతన్ని సుదీర్ఘంగా విచారించారు. ఇవాళ 3వ రోజున మరింత లోతుగా విచారించనున్నారు. నిన్నటి పోలీసుల ఇంట్రాగేషన్ లో ఐబొమ్మ రవి చాలా ఇంటెలిజెంట్ గా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఏ ప్రశ్న అడిగినా సూటిగా సమాధానం చెప్పకుండా ప్రశ్నల్ని దాటవేసినట్టు సమాచారం. కస్టడీ టైంలో పైరసీ వ్యవహారంలో ఎవరు సహకరించారు, ఈ నెట్వర్క్ వెనుక ఎవరెవరున్నారు, ఒక్కడివే ఈ వ్యవహారం అంతా నడిపేవా, ఇలా పలు కోణాల్లో పోలీసులు ప్రశ్నల్ని సంధించినప్పటికీ ఐబొమ్మ రవి నోరు మెదపలేదని తెలుస్తోంది. ఇవాళ అతనికి సాంకేతిక సహకారం ఎవరిచ్చారన్న విషయంపై కూడా లోతుగా ఆరా తీనున్నారు పోలీసులు. నిన్నటి పోలీసుల ఇంట్రాగేషన్ లో డబ్బు కోసమే బెట్టింగ్ ప్రమోషన్ చేసినట్టుగా అంగీకరించాడు ఐబొమ్మ రవి. 1xBet అనే బెట్టింగ్ యాప్ నిర్వాహకులు తనను సంప్రదించినట్లు, పైరేటెడ్ సినిమాల మధ్యలో బెట్టింగ్ బగ్స్ ప్రమోట్ చేయాలని కోరినట్లు తెలిపాడు. డబ్బు కోసమే వాళ్ళు చెప్పినట్టుగా చేశానన్నాడు. బెట్టింగ్ యాప్ నిర్వాహకుల వివరాలు, పార్ట్నర్స్ గుట్టు మాత్రం ఎన్నిసార్లు ప్రశ్నించినా ప్రశ్నల్ని మార్చి అడిగినా రవి నోరు మెదపలేదని సమాచారం. ఐబొమ్మ నెట్వర్క్ గుట్టు విప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఐబొమ్మ రవి 6 ఏళ్ల బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఇవ్వాలని బ్యాంక్ అధికారులకు లేఖ రాశారు పోలీసులు. బ్యాంక్ అకౌంట్లతో పాటు నగదు లావాదేవీల్ని పరిశీలించనున్నారు. నిన్నటి విచారణలో అనూహ్యంగా ఎస్బీఐ టెక్నికల్ టీమ్ ను పిలిపించారు పోలీసులు. ఇన్సూరెన్స్ పోర్టల్లో ఐబొమ్మ లింక్ రావడంతో ఎస్బీఐ టీమ్ ను పిలిచి ఆరా తీశారు సిసిఎస్ పోలీసులు. ఎస్బీఐ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పోర్టల్ కు ఐబొమ్మకు ఉన్న లింక్ పై ఎస్బీఐ టీం నుంచి వివరాలని సేకరిస్తున్నారు. 2016లో పెళ్లైన తర్వాత కుటుంబపరంగా అనేక సమస్యలను ఎదుర్కొన్నానని, ఆ క్రమంలోనే పైరసీలోకి దిగానని చెప్పుకొచ్చాడు రవి. సినిమాల పైరసీ వ్యవహారంలో రవిపై పోలీసులు 5 కేసులు నమోదు చేశారు. పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదుతో ప్రస్తుతం ఈ కేసులో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇప్పటికే ఐటీ యాక్ట్, బిఎన్ఎస్ సెక్షన్లు, సినిమాటోగ్రఫీ యాక్ట్, విదేశీ యాక్ట్ కింద 10 సెక్షన్లు పెట్టారు. తాజాగా ఫోర్జరీ సెక్షన్ కూడా జోడించారు పోలీసులు. బెట్టింగ్ యాప్ ప్రమోషనల్ వ్యవహారంలో కూడా ఇతనిపై కేసు నమోదైంది. సినీ దర్శకులు ఇచ్చిన ఫిర్యాదులపై కూడా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఒక్క కేసులోనే రవి అరెస్టు చూపించిన పోలీసులు ప్రొసీజర్ ప్రకారం మిగతా కేసుల్లో కూడా అతని అరెస్టును చూపించాల్సింది.